హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆందో కరేర్ గాన్. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే స్టార్టింగ్ ఒక అందమైన గ్రామాన్ని చూపించగా, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సడన్ గా భయపడుతూ ఊర్లోని వాళ్ళ ఇళ్లలోకి వెళ్లిపోతూ ఉంటారు. ఎందుకంటే అప్పుడే సూర్యగ్రహణం పడుతూ ఉండడంతో గ్రామంలోని వాళ్ళందరూ కూడా భయపడి ఇళ్లలోకి వెళ్లి తలుపు వేసేసుకుంటూ ఉంటారు. అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక మానసిక వికలాంగుడు మాత్రం తను ఎక్కడికి వెళ్లాలో తెలియక అరుస్తూ ఆ రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటాడు. కట్ చేస్తే అదే గ్రామంలో ఉన్నటువంటి సరోజిని మంచానికి పరిమితమైనటువంటి తన అత్తగారి దగ్గరికి వెళ్లి ఈ రోజు సూర్యగ్రహణం అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి అత్తగారు సరోజిని చూసి, సూర్యగ్రహణం అయితే నాకు ఇప్పుడు చెప్తున్నావా? సూర్యగ్రహణం అంటే ఏదో తప్పు జరగబోతుంది, వెంటనే నువ్వు స్నానం చేసి ఇల్లు కూడా శుభ్రం చెయ్యి అని అంటుంది. దాంతో సరోజిని స్నానం చేసి బయటికి వచ్చి అక్కడ సూర్యగ్రహణం విడుస్తూ ఉండగా సరోజిని ఆ సూర్యగ్రహణం విడుస్తూ ఉండగా అలానే చూస్తూ ఉంటుంది. అంటే సరోజిని భర్త ఊరు బయట ఎక్కడో జాబ్ చేసి వీళ్ళకి డబ్బులు మాత్రం పంపిస్తూ ఉంటాడు. దాంతో సరోజిని తన హస్బెండ్ని గుర్తు చేసుకుని అలా చూస్తూ ఉంటుంది. మరోపక్క మహేష్ బాగా డబ్బు ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర కేర్ టేకర్ గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ మహేష్ తో మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఒక గ్రహణం వెళ్ళిపోయింది కదా, ఇంకొక గ్రహణం రాబోతుంది, ఆ గ్రహణం చాలా చెడ్డది అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ బిజినెస్ మ్యాన్ యొక్క కొడుకు తనకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసినటువంటి మహేష్ వెంటనే ఆ బిజినెస్ మ్యాన్ ని చూసి మాట్లాడుతూ, మీ కొడుకు ఎందుకో చాలా సార్లు ఫోన్ చేశాడు, ఒకసారి అతనితో మాట్లాడి తన ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవచ్చు కదా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి బిజినెస్ మ్యాన్ మాత్రం, నా కొడుకు ఆరోగ్యం గురించి నేను తెలుసుకోవాలా? వాడు డ్రగ్స్ కి బాగా అలవాటు పడిపోయి ఉన్నాడు, వాడు ఆరోగ్యం గురించి మనం ఏమీ మాట్లాడలేం, అయినా నువ్వు నీ లిమిట్స్ లో ఉండు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు. దాంతో మహేష్ ఆ రోజు ఆ బిజినెస్ మ్యాన్ కి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ అన్ని ఇచ్చి తనకు భోజనం కూడా తినిపించి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతూ ఉంటాడు. ఆ సమయంలో బిజినెస్ మ్యాన్ వెంటనే మహేష్ ని పిలిచి, ఇదిగో ఈ నెల నీకు ఇవ్వాల్సిన జీతాన్ని ఈ కవర్ లో పెట్టి ఉంది, తీసుకుని వెళ్ళు అని అంటాడు. మహేష్ వెంటనే ఆ కవర్ లో ఉన్నటువంటి డబ్బులు అక్కడి నుంచి తీసుకుని ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు మహేష్ తనకు వచ్చినటువంటి జీతంలో బాగా లెక్క పెట్టి అందులో నుంచి కొంత డబ్బులు పక్కకు పెట్టి మిగతా డబ్బులను వెంటనే ఇంటికి మనీ ఆర్డర్ చేయడం కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ క్యాషియర్ మహేష్ ని చూసి, మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం 8,000 ఉన్నాయి, ఈ 8,000 ఇంటికి పంపించైనా అంటుంది. దాంతో మహేష్ మళ్ళీ ఆలోచించి వెంటనే ఆ 8,000 నుంచి మరొక 1,000 కూడా తీసుకుని ఈ 7,000 మాత్రమే ఇంటికి పంపించండి అని అంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి సరోజిని ఆ మనీ ఆర్డర్ డబ్బులు తీసుకుని, ఈ డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి, ఈ డబ్బులతో ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నడపాలా, అయినా ఈ మధ్య ఎందుకో ఫోన్స్ కూడా చేయడం లేదు, కేవలం లెటర్స్ మాత్రమే అప్పుడప్పుడు రాస్తున్నాడు అంటూ తన హస్బెండ్ని తిట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క ఆ మహేష్ మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఫోన్లో లూడో గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. అంటే దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏమిటి అంటే, మహేష్ దగ్గర ఫోన్ బాగానే పనిచేస్తూ ఉంటుంది, కానీ తను మాత్రం తన ఫ్యామిలీని అవాయిడ్ చేస్తున్నాడు అని మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. మరోపక్క ఆ మహేష్ వెంటనే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హసీనాని దూరం నుంచి చూస్తూ తనకు సైట్ కొడుతూ ఉంటాడు. అలా అక్కడ వెయిట్ చేసి హసీనాను చూసి వెంటనే తను పని చేస్తున్నటువంటి ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అప్పటికే ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు ఆ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వచ్చి, నాన్న నేను డ్రగ్స్ తీసుకోవడం మానేశాను, నేను పూర్తిగా మారిపోయాను అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ మాత్రం, నీ మాటల మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు, నువ్వు మారావని నేను పూర్తిగా నమ్మాలి అంటే ఒక 1 రోజుల పాటు నువ్వు నా దగ్గరే ఉండునంటాడు. ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ కొడుకు సమాధానం చెప్తూ, నీ దగ్గర ఉండడం కోసం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నేను కొన్ని అప్పులు చేసి వచ్చాను, అర్జెంటుగా ఆ అప్పుల్ని తీర్చాలి, అందుకోసం నాకు ఒక 5 లక్షల రూపాయలు కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న బిజినెస్ మ్యాన్ మాత్రం తన కొడుకును చూసి, ఇది నువ్వు చేసిన అప్పుల్ని తీర్చడం కోసం కాదు, నువ్వు డ్రగ్స్ తీసుకోవడం కోసం ఈ నాటకం ఆడుతున్నావు అన్న విషయం నాకు తెలుసు, ఇక నువ్వు ఈ జన్మలో మారవు అని తిడుతూ ఉంటాడు. దాంతో ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు చాలా కోపంతో తన పాకెట్ లో ఉన్నటువంటి డ్రగ్స్ ప్యాకెట్ ని తీసి తన ఫాదర్ ముందే తీసుకుంటూ, నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇవ్వవో నేను కూడా చూస్తాను అంటూ తన ఫాదర్ ని కొట్టబోతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మహేష్ అక్కడికి వచ్చి ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే ఇక్కడ మనకు గ్రామంలో ఏం జరుగుతుందో చూపించడం జరుగుతుంది. ఆ గ్రామంలో ఒక మానసిక వికలాంగుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా. తను ఆకలితో తిరుగుతూ ఉండడంతో సరోజిని తనని ఇంట్లోకి తీసుకుని వచ్చి భోజనం పెడుతూ ఉంటుంది. సరోజిని అత్తగారు మాత్రం అది చూసి వాడిని ఇంట్లోకి ఎందుకు తీసుకుని వచ్చామని తిడుతూ ఉండడంతో సరోజిని వెంటనే తనను చూసి నువ్వు బయటికి వెళ్లి తిను అంటూ ఉంటుంది. ఆ వెంటనే సరోజిని తన అత్తగారి దగ్గరికి వచ్చి పొరపాటుని ఇంటి లోపలికి తీసుకుని వచ్చాను అంటూ ఉండగా తన అత్తగారు మాత్రం చాలా కోపంగా ఆ సరోజిని తిడుతూ నా కొడుకు ఇక్కడ లేకపోవడం వల్ల నీ ఏషాలు చాలా ఎక్కువైపోయాయి అని ఆ సరోజిని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క తన సైట్ కొడుతున్నటువంటి హసీనా వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్లి హసీనాని దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హసీనా దగ్గరికి తన వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ లోని ఎండి వచ్చి మాట్లాడుతూ నువ్వు గత 4 నెలల నుంచి బెస్ట్ ఎంప్లాయీగా నువ్వే వస్తున్నావు, చాలా బాగా వర్క్ చేస్తున్నావు అని ఆ హసీనాని చాలా ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి హసీనా వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా పేదరికంలో జీవిస్తూ ఉంటారు. అలా డ్యూటీ ముగించుకుని హసీనా ఇంటికి వెళుతూ ఉండగా వాళ్ళ ఏరియాలో ఉన్న ఒక రౌడీ హసీనా వెంట పడుతూ తనని పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. దాంతో హసీనా చాలా కోపంగా ఆ వ్యక్తిని చూసి మరోసారి నా వెంట పడితే నేను పోలీసులకు అప్పగిస్తాను అని చెప్పడంతో తను భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మహేష్ ఇంటికి వెళ్ళగా ఇంటి ఓనర్ మహేష్ని చూసి నీ రూమ్లో మరొక వ్యక్తి ఉండడానికి ఖాళీ ఉంది కదా, రేపే మరొక వ్యక్తి నీ రూమ్లో వచ్చి జాయిన్ అవుతాడు అని చెప్పడంతో మహేష్ వెంటనే తన రూమ్లోకి వెళ్ళి తన వస్తువులన్నింటినీ కూడా సర్దుకుంటూ ఉంటాడు. ఆ వెంటనే మహేష్ ఇంటి బయటికి రాగా ఇంటి బయట ఒక పావురంకు బాగా దెబ్బలు తగిలి అక్కడ పడి ఉండడంతో మహేష్ ఆ పావురానికి తగిలినటువంటి గాయాలన్నింటినీ కూడా క్లీన్ చేసి మందు రాసి అక్కడ ఉన్నటువంటి ఒక గూట్లో వదిలిపెట్టి దాన్ని చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు. మరోపక్క బిజినెస్ మ్యాన్ కొడుకు మాత్రం నేను నా తండ్రిని ఎంత అడిగినా నాకు డబ్బులు ఇవ్వడం లేదు, ఎందుకు తను ఇలా చేస్తున్నాడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు ఫ్రెండ్ బిజినెస్ మ్యాన్ కొడుకుని చూసి నువ్వేం భయపడకు, మీ నాన్నకి ఇప్పుడు చచ్చిపోయే వయసు వచ్చింది కదా, తను చనిపోతే ఆ ఆస్తి మొత్తం నీకే దక్కుతుంది అని అంటూ ఉంటాడు. వచ్చేస్తే మరో పక్క సరోజిని చూపించగా ఆ సరోజినికి తన హస్బెండ్ ఫోన్ చేయడం అలాగే లెటర్స్ రాయడం కూడా మానేశాడు అని వెంటనే పక్కింట్లో ఉన్నటువంటి మహిళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఆ మహిళ వెంటనే సరోజిని చూసి నేను ఇలా అంటున్నానని నువ్వేమీ అనుకోకు, నాకు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇదే విధంగా జరిగింది, వాళ్ళ హస్బెండ్ కూడా ఇంటి నుంచి దూరంగా వేరే ఊర్లో ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు, నెల నెల డబ్బులు పంపించేవాడు, కానీ ఆ తర్వాత పంపించే డబ్బులు కూడా తగ్గించుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే తను ఇక్కడ వైఫ్ బ్రతికి ఉండగానే సిటీలో మరొక అమ్మాయిని ప్రేమించి తన వెంట వెళ్లిపోయాడు, నాకెందుకో డౌట్ గా ఉంది, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది. మరోపక్క హసీనా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా తనను ఎప్పుడూ కూడా పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టే వ్యక్తి అక్కడికి వచ్చి తన ఫ్రెండ్స్ తో సహా అక్కడికి వచ్చి ఇంటికి వెళుతున్నటువంటి ఆ సరోజిని చూసి తనని ఆట పట్టిస్తూ ఉండడంతో తనని దూరం నుంచి చూస్తున్నటువంటి మహేష్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ అక్కడ వాళ్ళు చాలా మంది ఉండడంతో ఇప్పుడు కాదు, ఏదైనా సరైన సమయం చూసుకుని వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క సరోజిని మాత్రం తన హస్బెండ్ తనతో మాట్లాడడం లేదు అని చాలా బాధపడి ఏడుస్తూ లెటర్లో ఇలా రాస్తూ ఉంటుంది. అసలు నువ్వెందుకు నాతో ఫోన్లో కూడా మాట్లాడడం లేదు, లెటర్స్ కూడా ఎందుకు రాయడం లేదు, నేను ఏదైనా తప్పు చేశానా, ఏదైనా తప్పు చేస్తుంటే నాకు డైరెక్ట్ గా చెప్పు, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా మాత్రం ఇలా ఉండొద్దు, ఈ లెటర్ అందిన వెంటనే నువ్వు లెటర్ రాస్తావని ఆశిస్తున్నాను అని చెప్పి లెటర్ రాస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ లెటర్ ని చదివినటువంటి మహేష్ వెంటనే ఆ లెటర్ ని పక్కన పడేసి తను సైట్ కొడుతున్నటువంటి హసీనాని చూడడం కోసం తన వెనకాల వెళుతూ ఉండగా హసీనాకి గాజులు బాగా ఇష్టం ఉండడంతో ఒక షాప్ దగ్గరికి వెళ్లి ఒక గాజుల్ని చూస్తుంది. కానీ వాటి రేటు బాగా ఎక్కువ ఉండడంతో వాటిని తీసుకోకుండా అక్కడే పెట్టేసి వెళ్లిపోతూ ఉంటుంది. అది గమనించినటువంటి మహేష్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ గాజుల్ని పార్సిల్ చేసి తీసుకుని వెళుతూ ఉంటాడు. హసీనా వెంటనే తను వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని చూసి నన్ను ఎవరో ఇందాక నుంచి ఫాలో చేస్తున్నారు, ఒకసారి వాళ్ళు ఎవరో కనుక్కోండి అని చెప్తుంది. దాంతో సెక్యూరిటీ గార్డ్ వెంటనే అక్కడికి వచ్చినటువంటి మహేష్ దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వబోతూ ఉండగా మహేష్ ఆ సెక్యూరిటీ గార్డ్ ని చూసి నేను తనను ఫాలో అయిన మాట వాస్తవమే, నేను నిజానికి తనతో మాట్లాడాలని వచ్చాను, కానీ తనతో మాట్లాడే ధైర్యం నాకు లేదు, తనతో నేను మాట్లాడాలనుకున్నది మొత్తం కూడా ఈ లెటర్ లో రాసి ఉన్నాను, ఈ లెటర్ ని మరియు ఈ గిఫ్ట్ ని హసీనాకి ఇవ్వండి అని అడుగుతాడు. దాంతో సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఆ లెటర్ ని మరియు గిఫ్ట్ ని తీసుకుని వెళ్లి హసీనాకి ఇవ్వడంతో హసీనా ఆ లెటర్ ని చదువుతూ ఉండగా అందులో మహేష్ హసీనాని పొగుడుతూ చాలా కవిత్వాలు రాసి ఉంటాడు. అవి మొత్తం చూసినటువంటి హసీనా చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా మహేష్ తనకు వచ్చే జీవితంలో ఇంటికి తక్కువ డబ్బులు పంపిస్తూ మిగిలిన డబ్బులతో హసీనాకి గిఫ్ట్లు కొనాలి అని షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మరోపక్క ఆ పెద్ద ధనవంతుడు కొడుకు మాత్రం తన నాన్నను చంపాలి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత మహేష్ గిఫ్ట్ కొని తను కేర్ ట్రాకర్ గా ఉన్నటువంటి ఆ పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంట్లోనే దాన్ని మర్చిపోయి బయటికి వచ్చేసి ఉంటాడు. అది గుర్తు చేసుకున్నటువంటి మహేష్ వెంటనే ఆ గిఫ్ట్ ని తీసుకురావడం కోసం ఆ బిజినెస్ మ్యాన్ ఇంటికి వెళ్ళగా అక్కడ వెళ్లి చూడగా తన ఒక్కసారిగా
షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బిజినెస్ మ్యాన్ చాలా భయంతో వణికిపోతూ అక్కడ కూర్చుని ఉండగా తన కళ్ళ ఎదురుగానే తన కొడుకు రక్తంలో పడిపోయి ఉంటాడు. దాంతో తనను వెంటనే తీసుకుని వెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయగా ఆ బిజినెస్ మ్యాన్ మన మహేష్ ను చూసి మాట్లాడుతూ, ఎవరో నా రూమ్ లోకి వచ్చారు, ఎవరో వచ్చారన్న విషయం కూడా నాకు తెలియదు. దాంతో నేను సేఫ్టీ కోసమని నా దగ్గర ఉన్న గన్నుతో తనని షూట్ చేశాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కొడుకు మాత్రం బ్రతకాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క హసీనా దగ్గరికి ఆ కంపెనీ యజమాని వచ్చి మాట్లాడుతూ, ఈ నెలలో కూడా నువ్వే బెస్ట్ ఎంప్లాయీగా వచ్చావు, ఒకసారి నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలి, నువ్వు మా ఇంటికి రావాలి అని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హసీనా మళ్ళీ మహేష్ పంపించినటువంటి ఆ గిఫ్ట్ ని చూస్తూ తను రాసిన కవిత్వాన్ని చూసి చాలా ఇష్టపడుతూ ఇవన్నీ చేస్తున్నది ఎవరో అని ఆ వ్యక్తిని కలవాలి అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ మానసిక వికలాంగుడికి సరోజిని రోజు భోజనం పెడుతూ ఉంటుంది. అది చూసినటువంటి సరోజిని అత్త మాత్రం, ఆ వికలాంగుడికి నువ్వు రోజు భోజనం పెడుతున్నావా, అసలు నీకు కొంచెం కూడా భయం లేకుండా పోయింది, ఈసారి నేనే నా కొడుక్కి లెటర్ రాస్తాను అంటూ తన కోడల్ని తిడుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ సరోజిని మాత్రం ఆ వికలాంగుడికి భోజనం పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో సరోజి చెవిలో ఉన్నటువంటి కమ్మలు కొంచెం విరిగిపోయి ఉండడంతో వాటిని కొంచెం బాధగా చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క మహేష్ మాత్రం తను ప్రేమిస్తున్నటువంటి హసీనాకి గిఫ్ట్ ఇవ్వాలి అని, ఒక ఖరీదైన కమ్మల్ని గిఫ్ట్గా ఇవ్వాలి అని వాటిని కొంటూ ఉంటాడు. అంటే ఇక్కడ భార్య కమ్మలు విరిగిపోయినా తను మాత్రం ప్రేయస్కి కమ్మలు కొనిస్తున్నాడు అన్నట్లుగా చూపిస్తారు. కట్ చేస్తే మరోపక్క ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు హాస్పిటల్లో కొంచెం కోలుకుంటూ తన నాన్నను చూసి, నాన్న నేను చాలా తప్పు చేశాను, ఇక మీదట ఎటువంటి డ్రగ్స్ తీసుకోను, నీ మాటే వింటాను అని తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసినటువంటి మహేష్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేను ఎందుకు అని అక్కడి నుంచి బయటికి వచ్చి తను ఆ హసీనా చూడడానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హసీనాని ఎప్పుడు ఏడిపించే గ్యాంగ్ మళ్ళీ అక్కడికి వచ్చి హసీని మీద రంగు చల్లి తనని ఏడిపిస్తూ ఉంటారు. అక్కడికి మన మహేష్ వచ్చి హసీనాకి వాటర్ ఇచ్చి కడుక్కోమని చెప్తూ ఉంటాడు. ఆ హసీనా మహేష్ ని చూసి మనల్ని ఫాలో అయ్యేది ఈ వ్యక్తి లాగానే ఉంటాడు కదా అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో హసీనాని ఏడిపిస్తున్నటువంటి ఆ గ్యాంగ్ని అక్కడికి పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. అది చూసినటువంటి మహేష్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. అయితే ఆ తర్వాత హసీనా తనని ఇంటికి ఇన్వైట్ చేసినటువంటి తన యజమాని ఇంటి దగ్గరికి వెళ్ళి, మీరు ఈ రోజు నాకు సహాయం చేయబట్టి నేను పెద్ద సమస్య నుంచి బయటపడ్డాను, వాళ్ళని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు, మీరు చేసినటువంటి సహాయానికి చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత మహేష్ కి తన వైఫ్ ఏడుస్తూ లెటర్ రాయగా ఆ లెటర్ ని చదివినటువంటి మహేష్ తను కూడా లెటర్ రాద్దాం అనుకుంటాడు. కానీ లెటర్ మాత్రం రాయకుండా కేవలం డబ్బులు మాత్రమే ఇంటికి పంపించేసి తన వైఫ్ రాసినటువంటి లెటర్ని మాత్రం పక్కన పడేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు తన వైఫ్కి మనీ ఆర్డర్ అందుతుంది, కానీ లెటర్ మాత్రం రాకపోవడంతో నాకు డబ్బులు ఎందుకు కావాలి, నీ నుంచి లెటర్ ఎక్స్పెక్ట్ చేశాను అని చాలా బాధపడుతూ డబ్బుల్ని పక్కకి ఇసిరి కొట్టేస్తుంది. మరోపక్క మహేష్ హసీనాకి ఒక లెటర్ రాయిగా సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఆ లెటర్ ని హసీనా దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ రోజు అతనికి నేను లెటర్ రాస్తాను, ఈ లెటర్ తీసుకుని వెళ్లి తనకి ఇవ్వు అని అంటుంది. దాంతో సెక్యూరిటీ గార్డ్ ఆ లెటర్ ని తీసుకుని మహేష్ కి ఇవ్వడానికి తన ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో మహేష్ కూడా తన డ్యూటీ ముగించుకుని ఇంటి దగ్గరికి రాగా తను పెంచుకుంటూ ఉండేటటువంటి పావురాన్ని పిల్లి తినేసి ఉంటుంది. అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ మహేష్ ఇంటి దగ్గరికి వచ్చి ఏమైంది, ఇంటి ముందర అంత రక్తం ఉంది ఏమిటి అని అడుగుతూ ఉంటాడు. దానికి మహేష్ సమాధానం చెప్తూ, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉండే నా పావురాన్ని పిల్లి తినేసింది అని బాధపడుతూ ఉండగా ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం మహేష్ ని చూసి, అంతలా బాధపడకు, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను విను, ఆ హసీనా నీకు ఒక లెటర్ ఇచ్చి రమ్మంది అని చెప్పి లెటర్ తనకి ఇచ్చి వెళ్ళిపోతాడు. మరోపక్క సరోజిని తన అత్తయ్య దగ్గరికి వెళ్లి, కేవలం నా హస్బెండ్ డబ్బులు మాత్రమే పంపించాడు, లెటర్ మాత్రం రాయలేదు, ఒకసారి నేను అక్కడికి వెళ్లి మా ఆయన ఎలా ఉన్నాడో చూసి వస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సరోజిని అత్త మాత్రం, నీ బాధలు భరించలేక వాడు ఇక్కడి నుంచి వేరే ప్లేస్ కి వెళ్లి అక్కడ జాబ్ చేస్తున్నాడు, నువ్వు అక్కడ వాడిని ప్రశాంతంగా పని చేసుకోనివ్వు, డబ్బులు పంపించాడు కదా, ఆ డబ్బులతో నువ్వు కుటుంబాన్ని పోషించుకో అని చెప్పి తనను తిడుతూ ఉంటుంది. మరోపక్క మహేష్ ఆ హసీనా పంపించినటువంటి లెటర్ ని చదవగా ఆ లెటర్ లో హసీనా ఈ విధంగా రాసి ఉంటుంది, నువ్వు రాసిన లెటర్ లో ఉన్నటువంటి కవిత్వాల్ని చదివిన తర్వాత నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమయ్యింది, నేను రేపు నిన్ను ఒకసారి ఫస్ట్ టైం కలవాలనుకుంటున్నాను అని చెప్పి తను ఎక్కడ వెయిట్ చేస్తుందో ఆ అడ్రస్ ని కూడా ఆ మహేష్ కి పంపిస్తుంది. అది చదివినటువంటి మహేష్ చాలా ఆనందపడుతూ హసీనాని ఫస్ట్ టైం కలవబోతూ ఉండడంతో చాలా మంచిగా నీట్ గా రెడీ అవ్వాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క గ్రామంలో ఉన్నటువంటి సరోజిని తన అత్తయ్య ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్లి అత్తయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ సరోజిని అత్తయ్య మంచం మీద చనిపోయి ఉంటుంది. అయితే బయట ఆ వికలాంగుడు మాత్రం కూర్చుని అలా వెయిట్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ వికలాంగుడే ఆ సరోజిని అత్తయ్యని కూడా చంపేసి ఉంటాడు. ఆ సరోజిని వెంటనే ఆ మానసిక వికలాంగుడిని చూసి ఎందుకు ఈ విధంగా చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ వికలాంగుడికి ఆకలేసి ఆ సరోజిని ఇంటి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. అది చూసినటువంటి సరోజిని అత్తయ్య ఆ వికలాంగుడిని తిడుతూ ఉండడంతో కోపం తెచ్చుకున్నటువంటి వికలాంగుడు వెంటనే పిల్లో పెట్టి తనకు ఊపిరాడకుండా చేసి సరోజిని అత్తయ్యని చంపేసి ఉంటాడు.
ఆ తర్వాత రోజు హసీనా కూడా బాగా రెడీ అయ్యి ఆ మహేష్ ని కలవడానికి తను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోపక్క మహేష్ కూడా హసీనాని కలవడం కోసం రిక్షాలో ఎక్కి ఆ ప్లేస్ దగ్గరికి వెళుతూ ఉండగా తన బాస్ తనకి ఫోన్ చేస్తాడు. ఈ రోజు హాస్పిటల్లో నా కొడుకు ఆపరేషన్ చేయబోతున్నారు, నేను అర్జెంట్ పని మీద వేరే ఊరిలో ఉన్నాను, నువ్వు వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళు అని చెప్పడంతో ఆ మహేష్ కూడా సరే సార్ ఖచ్చితంగా అక్కడికే వెళతాను అని తను హసీనాని కలవకుండా వెంటనే తన బాస్ కొడుకున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోపక్క గ్రామంలో ఉన్నటువంటి ఆ సరోజిని తన అత్తయ్య చనిపోవడంతో ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అని తను వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన భర్త ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరోపక్క హాస్పిటల్లో తన బాస్ కొడుక్కి ఆపరేషన్ జరగడంతో మహేష్ వెంటనే ఆ హసీనాని కలవాలి అని అక్కడికి బయలుదేరి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంతలో హసీనా కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్ వెంటనే మహేష్ కి ఫోన్ చేసి హసీనా నిన్ను కలవడానికి ఒక ప్లేస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది, అక్కడికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి హసీనాని రేప్ చేసేశారు, తనందుకే ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది అని చెప్పడంతో ఆ మాటలు విన్న మహేష్ చాలా భయపడి బాధపడి ఏడుస్తూ ఉంటాడు. ఆ వెంటనే మహేష్ చాలా కోపంతో ఆ హసీనాని ఏడిపించి ఆ గ్యాంగ్ ఈ విధంగా చేసి ఉంటారు అని వెంటనే ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళని కొడుతూ అందులోని మెయిన్ వ్యక్తిని గొంతు పట్టుకుని చంపబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఆ మహేష్ ని చూసి ఆ హసీనాని చంపింది నువ్వు అనుకున్నట్లుగా వీళ్ళు కాదు, మా కంపెనీ ఓనరే హసీనాని ఇంటికి పిలిచి ఎవరో లేని సమయంలో తన మీద అత్యాచారం చేశాడు, అందుకే తను ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అంటాడు. ఆ వెంటనే మహేష్ ఆ హసీనా ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ తనకి అంత్యక్రియలు చేస్తూ ఉండగా తను చాలా ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. అలా చాలా బాధపడి ఇంటికి తిరిగి రాగా అక్కడికి సరోజిని వచ్చి ఉంటుంది. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఇప్పటి వరకు మనకు ఆ మహేష్ మరియు సరోజిని ఇద్దరూ కూడా భార్యాభర్తలు అన్నట్లుగా చూపించి ఉంటారు కదా, నిజానికి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు కాదు. మనకు మూవీ స్టార్టింగ్ లో ఇంటి ఓనర్ మహేష్ దగ్గరికి వచ్చి నీ రూమ్ లో ఒకరు ఉండడానికి ప్లేస్ ఉంది కదా అని అన్నాడు కదా, అంటే ఇంతకు ముందు ఆ రూమ్ లో ఉన్న వ్యక్తి ఎవరో ఖాళీ చేశారు అని మనం అనుకుంటాం, కానీ ఇంతకు ముందు ఆ గదిలో ఆ సరోజిని వాళ్ళ హస్బెండే ఉండి ఉంటాడు. అంటే మహేష్ మరియు ఆ సరోజిని వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి అక్కడ ఉండి ఉంటారు. ఆ సరోజిని హస్బెండ్ ఎప్పుడు సరోజినితో మాట్లాడాలన్నా సరే ఈ మహేష్ చేత లెటర్స్ అన్ని కూడా రాయిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ సరోజిని హస్బెండ్ పనిచేస్తున్నటువంటి కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగి తను అక్కడే చనిపోయి ఉంటాడు. అయితే మహేష్ ఈ విషయం సరోజినికి చెప్పకూడదు అని భావించి ఆ సరోజినికి తన హస్బెండ్ లెటర్స్ రాస్తున్నట్టుగా లెటర్స్ రాస్తూ తను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నుంచే కొంత డబ్బులు ఆ సరోజినికి పంపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా సరోజినికి లెటర్స్ కూడా రాయడం ఆపేసి ఉంటాడు. అదే విధంగా ఫోన్ కూడా పనిచేయడం లేదు అని ఆ సరోజినికి చెప్పి తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా మహేష్ ఆ సరోజినికి చెప్పడంతో తన భర్త చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి సరోజిని చాలా ఏడుస్తూ ఇక్కడ నా భర్త చనిపోయాడు, ఊర్లో నా అత్తమ్మ చనిపోయింది, ఇప్పుడు నేను బ్రతికి ఉండి ఏం చెయ్యాలి అని బోరును ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో మహేష్ ఆ సరోజిని చూసి నేను ఎంతో ప్రేమించినటువంటి ఆ అమ్మాయి చనిపోయింది, అదేవిధంగా నేను ప్రేమగా పెంచుకున్నటువంటి పావురాన్ని పిల్లి తినేసింది, ఇది కూడా ఒక బ్రతికేనా, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి అని అక్కడ ఒక గోడ దగ్గర కూర్చొని సరోజిని చూసి బాధపడుతూ ఉంటాడు. అయితే సరోజిని మాత్రం తన కూతురుతో పాటు మరొక గోడ దగ్గర కూర్చొని తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు నెక్స్ట్ వీళ్ళ జీవితాలు ఏ విధంగా మారుతాయి అని ఒక ప్రశ్న వేసి మూవీని ఇక్కడతో ముగిస్తారు. ప్రశాంతమైన వాతావరణం ఉన్న విలేజ్ లో ఒకే రోజు రాత్రి 2 హత్యలు ఎలా జరిగాయి, ఆ 2 హత్యలకి ఆ ఊర్లో ఉన్న పిచ్చివాడికి ఏమైనా సంబంధం ఉందా, ఆ హత్యలన్నీ ఊర్లోని వాళ్లే చేశారా లేదా ఆ ఊర్లో జాతర చూడడం కోసం వచ్చిన వాళ్ళు చేశారా అని పోలీసులు ఎలా కనిపెట్టారు అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి తెలుగు సహితం మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.